చిన్న మహారాణి, గురువర్యులు, మంత్రివర్యులు అలాగే కోత్వాల్ మహాశయుడు మణుల గురించి తెలుసుకున్న తర్వాత నాకెలాంటి అనుమానం లేదు. ఖచ్చితంగా నా మణిని కూడా దొంగిలించుంటారు మహారాజా. నిన్న మిమ్మల్ని మీరు కలుసుకున్నారా రామకృష్ణ పండితుల వారు? ఏంటి? నేను అన్నదానికి అర్థం ఏంటంటే రామకృష్ణ పండితుడా, వృధా ప్రేలాపనల వల్ల ఎలాంటి లాభం ఉండదు. విషయం ఏంటంటే 5 మణులను దొంగతనం చేశారు. అంటే ఎవరో వాటిని దొంగిలించారు. ఇక ప్రశ్న ఏంటంటే ఎవరు దొంగిలించుంటారు? లేదు గురువర్య, ప్రశ్న ఏంటంటే ఈ రాజదర్బారులో అనుమానం అనే ఒక వృత్తాన్ని గీయడం జరిగింది. దాని కేంద్రంలో నేను ఉన్నాను. ఇక జవాబు ఏంటంటే నేను నా మణినే ఎందుకు దొంగిలిస్తాను? ఎందుకంటే మహారాజా, లామా దొరికింది. ఏం దొరికింది? లామా మణి దొరికింది, అల్మారాలో ఉంది. మణి దొరికింది మహారాజా. పోయిన నా మణి దొరికింది. మణి దొరికింది, దొరికేసింది. మీరే చూడండి మహారాజా, మణి దొరికింది. అంటే రామకృష్ణ పండితుడి మణి దొంగిలించనే లేదు. సంకేతం స్పష్టంగా ఉంది మహారాజా. ఏ విధంగా రామకృష్ణ పండితుడి మణి ఈయన నివాసంలోనే దొరికిందో నాకు తెలిసి మా అందరి మణులు కూడా ఈయన నివాసంలోనే లభిస్తాయి. గురువర్య, మీరు నా మీద ఆరోపణ చేస్తున్నారా? లేదు రామకృష్ణ పండితుడా, నేను కేవలం పరిస్థితిని విశ్లేషిస్తున్నానంతే. నిజం చెప్పిన మాట ఎదురుగా ఉంటుంది, కానీ అది కనిపించదు. దాన్ని కేవలం అనుభవించడం జరుగుతుంది. ఇక మాకున్నటువంటి అనుభవంతో మేము చెప్పగలము, ఈ మణుల దొంగతనంలో పండిత రామకృష్ణ హస్తం ఏమీ లేదు. మహారాజా, కానీ పండిత రామకృష్ణ, మీరు ఈ మణుల దొంగను పట్టుకోవాల్సి ఉంటుంది. ఒక విషయం, దొంగతనం ఒక్క రాత్రిలోనే వేరువేరు చోట్లలో జరిగింది అంటే అర్థమేంటి? దీని అర్థం ఏంటంటే దొంగ ఒక్కడి కంటే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ల సమూహం ఉంది. అలాగే వీళ్ల హస్తలాఘవం చాలా తెలివైంది. పండిత రామకృష్ణ, ఈ దొంగలను పట్టుకునేటువంటి బాధ్యత, ఆ మణుల్ని మళ్ళీ మా ముందుకు తీసుకురావాల్సిన బాధ్యతను మేము మీకు అప్పగిస్తున్నాము. ఏమైనా చెయ్యండి, కానీ ఆ దొంగ మాకు మా కళ్ళెదురుగా ఉండాలి. అలాగే ఆ మణులు కూడా. పండిత రామకృష్ణ, మిమ్మల్ని మీరు నిర్దోషని రుజువు చేసుకోవడంతో పాటుగా విజయనగర రాజ్య ప్రతిష్టను కూడా కాపాడండి. అలాగే మహారాజా. ఈ మహాదూర్తుడు అలాగే తెలివైన దొంగను ఎలా వెతుకుతావు రామా? బంధు దూర్తుడైనా తెలివైన వాడైనా సరే, కానీ ఆ దొంగను వెతకడం ఇప్పుడు నా విషయంలో చాలా ముఖ్యమైనది. నా మీద దొంగతనం అనే నీచపు ఆరోపణ చేయడం జరిగింది. ఒకవేళ ఈ ఆరోపణను అబద్ధమని రుజువు చేయలేకపోతే నా జీవితం అంతా సంపాదించుకున్న ప్రతిష్ట, విజయనగర గౌరవం అన్నీ మట్టిలో కలిసిపోతాయి. రామా, నీ మణి ఎలా అయితే నీ ఇంట్లోనే దొరికిందో నాకు తెలిసి వీళ్ళందరి మణులు కూడా వీళ్ళ ఇంట్లోనే దొరకొచ్చు. నువ్వు గురువర్యులు, కొత్వాల్ మహాశయుడు, రాజభవనం అలాగే మంత్రి గారి ఇంట్లో సోదా చేయడానికి అనుమతి తీసుకో. అవును బంధు, నువ్వు చెప్పింది నిజమే. మహారాజా, నాకు అన్నిటికంటే ముందు గురువర్యులు, రాజభవనం, మంత్రివర్యులు అలాగే కోత్వాల్ మహాసేని ఇళ్లలో ఆ మణులను వెతకడానికి అనుమతినివ్వాలి.
అసలు మీరేమంటున్నారు? నేను మా నివాసం మొత్తం వెతికాను, నాకు మణి దొరకలేదంటే ఇక మీకెలా దొరుకుతుంది చెప్పండి? మా నివాసంలో వెతకడానికి గురువర్యా, పండిత రామకృష్ణ, మీకు ఏది సరైందనిపిస్తే అది చెయ్యండి పండిత రామకృష్ణ. కానీ పౌర్ణమి కంటే ముందే ఆ దొంగను పట్టుకొని అలాగే ఆ మణుల్ని మా దగ్గరికి చేరవేయండి. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. అసలేం జరుగుతోంది? క్రింద చూడు. ఇంతకీ మీరేం చేస్తున్నారు? తప్పుకోండి. నేను అన్ని ప్రదేశాల్లోనూ వెతికేశాను, నాకు మణి ఎక్కడా దొరకలేదు. మీరెందుకు పరిహాసం చేస్తున్నారు? ఏంటి ఏంటి మీరలా గుడ్లప్పగించి ఏం చూస్తున్నారు? ఆ అల్మరా ఉంది కదా, దాని కింద కూడా చూసుకోండి, బహుశా మణి అక్కడే ఉండొచ్చు. అవును, అక్కడ నేను అసలు చూడనే లేదు. ఒకవేళ ఈ సోదా ఆదేశం మహారాజు ఇచ్చుండకపోయింటే నేను ఈ రామకృష్ణ పండితుణ్ణి నా నివాసంలోకి రానిచ్చేవాణ్ణే కాదు. ఈశ్వరా, ఇక్కడే ఉంది. ఏముందక్కడ? ఏంటి, మణి దొరికిందా? పండిత రామకృష్ణ ఇంట్లో దొంగిలించబడిన పాత్ర ఆచార్య మీ ఇంట్లో ఉందేంటి? అంటే దీని అర్థం ఈ దొంగతనం మీరే చేశారా? నీకు పిచ్చి పట్టిందా కొత్వాల్? నేనెందుకు దొంగిలిస్తాను? మరి అయితే అది మీ ఇంట్లోకి ఎలా వచ్చింది? ఏం జరుగుతోంది? మణి దొరకలేదు, కానీ ఈ బంగారు పాత్ర నా నివాసంలోకి ఎలా వచ్చింది? దీనికి జవాబు స్వయంగా మీరే ఇవ్వాలి గురువర్యా. జవాబు స్పష్టమే రామకృష్ణ పండితుడా. ఈ పాత్రను మా నివాసంలో నువ్వే పెట్టావు. ఎందుకంటే నువ్వు నన్ను దొంగని, అబద్ధాల కోరని రుజువు చేయడానికి. నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంకా ఎంతకు దిగజారతావు? ఇంకా ఎన్ని దుశ్చర్యలకు పాల్పడతావు రామకృష్ణ పండితుడా? రామా, బంగారు పాత్రలు గురువర్యుల ఇంట్లో దొరకడం రుజువవుతోంది. గురువర్యులే దొంగని, అలాగే మణులన్నీ ఈయన ఏదో యుక్తి ఉపయోగించి దొంగిలించుంటాడు. లేదు బంధు, గురువర్యులు దొంగ కాదు, దొంగ ఇంకెవరో ఉన్నారు. అలాగే దొంగతనం వెనక ఉద్దేశం ఇంకా జటిలంగా ఉంది. అన్నిటికంటే ముందు నేను ఆ ఉద్దేశాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఉద్దేశం ఏంటో తెలిసిపోయిందంటే దొంగ కూడా తనకు తానే దొరికిపోతాడు. నువ్వు పిచ్చివాడిలాగా ఇలా మాట్లాడుతున్నావేంటి రామా? బంధు, నువ్వు పడుకో, ఎక్కువ తెలివి ఉపయోగించుకో.
పోనీలే, మసాలాలన్నీ బాగా ఎండిపోయాయి. రేపే మసాలాలు రుబ్బటం కోసం ఇచ్చేస్తాను. అరే వెళ్ళు. అయ్యో భగవంతుడా, నా మసాలాలు నాశనం చేసింది ఎవరు? అది క్షణిక కాలంలోనే. అసలు ఇదేలా సాధ్యం అవుతుంది? వినండి సోదరులారా, నాకు సహాయం చేయండి. ఇదిగో చూడండి, నా మసాలాలు ఏమైపోయాయో. ఏమైంది చెల్లమ్మా? ఇదిగో చూడండి, ఈ మసాలాలు ఆరుబోసాను, ఎవరో వచ్చి నాశనం చేశారు. ఇలాంటి సంఘటనలు విజయనగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అవునవును, అది నిజమే. రోజు రోజుకి ఇలాంటివి పెరిగిపోతున్నాయి. ప్రణామాలు పండిత రామకృష్ణ. పండితులు గారు, రాజ్యంలో ఏవేవో అనర్థాలు జరుగుతున్నాయి. చూడండి, రాజ్యం తరపున సైనికుల పహారా పెంచడం జరిగింది, కానీ మనం కూడా జాగ్రత్తగా ఉండడం అవసరం. పండిత రామకృష్ణ గారు చెప్పింది నిజమే. ఈ రోజు నుంచి మనం అందరం కూడా పహారా కాయాలి. అవునవును నిజమే, మనందరం కూడా పహారా కాయాలి. నిజమే. వెళ్ళు 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 నా పొగ వెళ్ళు. అన్నయ్య, అసలు మీరేం చేస్తున్నారు? కింద చెత్తంతా కాల్చేస్తున్నారా? పొగ మొత్తం నా ఇంట్లోకి వస్తుంది. ఆయన చెత్త కాల్చడానికి మీకు ఈ చోటే దొరికిందా? ఏమైంది తమ్ముడు? సమస్య చెత్తతోనా లేక వచ్చే ఈ పొగతోనా? పొగతోనే. పొగతోనా? చూడు నా ప్రియమైన తమ్ముడు, పొగ స్వభావమే పైకెళ్ళడం. నువ్వు పొగకు చెప్పు కింద అయిపోమ్మని, పైకి రావద్దని, అలాగే ఇంకేదైనా దిక్కు పొమ్మని. విచిత్రంగా ఎందుకు మాట్లాడుతున్నారన్నయ్య? అసలు పొగ పైకి రాకుండా ఎలా ఆపగలం? అదేంటి, నిన్న నువ్వే చెప్పావు కదా చూడన్నయ్యా, నీళ్లు కింద పడకుండా ఆపుకోమని. ఇప్పుడు నువ్వు పొగ పైకి రాకుండా ఆపుకో ఆపుకో ఆపుకో. అన్నయ్యకి ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఒక పని చెయ్యి, ఇక్కడ తడి బట్టలు ఆరేయటం ఆపేయి. లేదంటే అన్నయ్య ఇదే విధంగా చెత్త కాలుస్తూ ఉంటాడు. దాంతో పొగ మొత్తం ఇంట్లోకి వచ్చేస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుంది. నాకు అర్థమైంది. మీరేం చేస్తున్నారు? ఆయనకు వెంటనే క్షమాపణ చెప్పండి. అన్నయ్య, మమ్మల్ని క్షమించండి. మేము మళ్ళీ ఇంకెప్పుడు ఇలా చేయం. చూడు నా ప్రియమైన సోదరా, నా తమ్ముడా, నువ్వు నా కుటుంబంలో సభ్యుడివి. ఇక మళ్ళీ ఇంకెప్పుడు మీ అన్నయ్యను అగౌరవపరచొద్దు, గుర్తుంచుకో. నాకు చాలా సిగ్గనిపిస్తుంది అన్నయ్య. పుష్పవల్లి, ఏమైంది? ఇదేంటి? కాలిపట్టి మీ వస్త్రాల్లో దొరికింది. ఇది నాదైతే కాదు కదా. మీరు నాకు నిజం చెప్పండి, ఈ పట్టి ఎవరిది? అరే ఇది అరే పుష్పవల్లి, నేను చెప్పేది నమ్ము. పట్టీలు నా వస్త్రాల్లోకి ఎలా వచ్చాయో నాకు తెలీదు. అసలు నేను ఈ రోజు వరకు ఎలాంటి పట్టీలు కొనలేదు. అరే, అసలు ఈ పట్టీలు ఎవరివి? అసలు నా వస్త్రాల్లో ఎలా దొరికాయి? మహారాణి తిరుమలాంబ, ఒకవేళ దొంగిలించిన మనలు మళ్ళీ దొరక్కుంటే, అలాగే నియమానుసారం వాటి బాగోగులు చూడకుంటే అది విజయనగరానికి చాలా హానికరం అవుతుంది. దాంతో పాటు మా పుట్టిల్లు అతుల్య నగరానికి కూడా ఒక అతిపెద్ద ఆపద ఉత్పన్నమవుతుంది. రోగాలు వ్యాపించడం మొదలవుతుంది. విజయనగరం అలాగే అతుల్య నగరంలోని సుఖ సంపదలు నాశనమైపోతాయి. ఇప్పుడు మా రాజ్యం నుంచి వచ్చిన మంత్రివర్యులు కూడా హెచ్చరిక చేశారు. ఆయన మనులు లేకుండా ప్రాణాలతో అతుల్య నగర రాజ్యానికి చేరుకోనని. నేనేం చెయ్యాలి? మహారాణి చిన్నాదేవి, దయచేసి మీరు శాంతించండి. పండిత రామకృష్ణ మనులను వెతుకుతున్నారు కదా, ఆయన ఆ మనులను వెతుకుతారు. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. చూడు, ఇక్కడ విజయనగరం మొత్తం మేల్కొనుంది. ఇక ఈయన చూడు, ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆయన నిద్రపోనివ్వు. పద. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఏంటిది? ఇక ఆపేయండి. మేమంతా మేల్కొనుంటే
అరిచారంటే మీరంతా పహారా కాయడం వల్ల ఏ లాభం? అరిచారంటే దొంగ పారిపోతాడు. ఇక ఎవరిని పట్టుకుంటారో? శాంతించండి. శాంతించారు. పారా హుషార్, జాగ్రత్తగా ఉండండి మూర్ఖులు. పారా హుషార్, జాగ్రత్తగా ఉండండి. పారా హుషార్, జాగ్రత్తగా ఉండండి. పారా హుషార్, జాగ్రత్తగా ఉండండి. మహామంత్రి గారు, మహారాజా, ఇవాల్టి విచారణ మొదలు పెట్టండి. తమరి ఆజ్ఞ మహారాజా. మహారాజా, అది మహారాజా, విజయనగరం మొత్తం కల్లోలం చెలరేగుతోంది. ప్రజలంతా భయంతో రాత్రంతా మేల్కొని పహారా కాస్తున్నారు. వాళ్ళు నిద్రపోలేదు, నన్ను నిద్రపోనివ్వలేదు. మహారాజా, ఒకవేళ వీలైనంత త్వరగా దొంగను పట్టుకోలేదంటే ఇక... పండిత రామకృష్ణ, చెప్పండి మహారాజా. మీ విచారణ ఎక్కడ దాకా వచ్చింది? మహారాజా, ఈ రామకృష్ణ పండితుడు ఏం విచారణ చేస్తున్నాడో ఏమో. మీరు విచారణ రామకృష్ణ పండితుడికి అప్పగించారు. ఇక నా ప్రాణాలు ఆపదలో పడిపోయాయి. ఏమైంది పండిత రామకృష్ణ? మహారాజా, ఏ బంగారు పాత్ర మా ఇంట్లో దొంగిలించారో అది గురువర్యుల ఇంట్లో లభించింది. ఓరే భగవంతుడా, మీరే చెప్పండి మహారాజా, మీరే చెప్పండి మహారాజా. నాకు అంత దుర్దినాలొచ్చాయా రామకృష్ణ పండితుడి ఇంట్లో దొంగతనం చేయడానికి? అది కూడా ఒక బంగారు పాత్రను? గురువర్యా, నా ఉద్దేశం అది కాదు. నాకు మీ ఉద్దేశం చాలా బాగా తెలుసు రామకృష్ణ పండితుడా. ఇప్పుడు మీరు ఏ మాటలన్నీ చెప్తున్నారో, తమరి ఈ మాటలన్నీ మహారాజు ఎదురుగా నన్ను దొంగ అని రుజువు చేస్తున్నాయి. నేను దొంగనా? నేను మహాదేవుని భక్తుణ్ణి, శివ భక్తుణ్ణి. నేను దొంగని కాదు. ఛీ 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 ఛీ. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఒకవేళ నేను ఎప్పుడైనా దొంగతనం చేసుంటే, ఎలాంటి దొంగతనమైనా ఏదైనా దొంగిలించుంటే ఈ నేల చీలిపోయి నేను అందులో కలిసిపోవాలి. అలాగే నేను సమాప్తమైపోవాలి. శాంతించండి గురువు గారు, ఇంకేం మాట్లాడకండి, లేదంటే నేల చీలిపోతుంది. ఇక మీరు నిజంగానే లోపలికి వెళ్ళిపోతారేమో. అవునా? శాంతించండి మీరు గురువర్య, శాంతించండి. ఒక్కసారి ఈ దొంగ పట్టుబడ్డాడంటే అప్పుడు అన్ని స్పష్టమైపోతాయి. మీరు నిశ్చింతగా ఉండండి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ దొంగ ఎలా పట్టుబడతాడని. ఒక్క పరిష్కారం ఉంది మహారాజా. నాకేమనిపిస్తోంది అంటే, మణుల తీవ్రమైన శక్తి కారణంగానే ఇదంతా జరుగుతోందని. మహారాజా, మణుల దుష్ప్రభావాన్ని శాంతి చేయడం కోసం మనం అతి త్వరగా ఒక ప్రత్యేక పూజను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ పూజలో నేను ఆ మహాశివుని బేతాళులను పిలుస్తాను. మహారాజా, నాది ఇంకొక ప్రార్థన. ఏ సమయంలో నేను శివుని బేతాళులను పిలుస్తానో ఆ సమయంలో పూజా ప్రదేశంలో నేను కాకుండా ఇంకెవ్వరూ ఉండడానికి వీల్లేదు. అలాగే జరుగుతుంది గురువర్య, మీరు నిశ్చింతగా ఉండండి.